హాయ్ అండి, వెల్కమ్ టు పాన్యాస్ కిచెన్. ఇవాళ ఈ వీడియోలో నేను బగారా రైస్ మటన్ కర్రీ చాలా సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. నేను రెసిపీ ఫాస్ట్గానే షేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో మటన్ కర్రీ బగారా రైస్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక అందుకనే ఇవాళ సింపుల్గా చెప్పేస్తున్నాను అనమాట. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఇక నేను బగారా రైస్ కానీ మటన్ కర్రీ కానీ స్పైసెస్ అన్నీ నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అనమాట. ధనియాలు పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇవన్నీ నేను ఇంట్లోనే రెడీ చేసుకొని పెట్టుకుంటాను. వెజ్ కర్రీలోకి వేస్తాను, నాన్ వెజ్ కర్రీలోకి కూడా వేస్తాను అనమాట. ఇక అందుకనే ఎక్కువ మొత్తంలోనే స్టోర్ చేసుకుంటాను అనమాట. అయితే ఇక్కడ ఈరోజు వచ్చేసి నాకు ధనియాల పొడి కూడా అయిపోయింది. ధనియాలు ఫ్రై చేసేసి మిక్సీ పడదామని చెప్పేసి పక్కకు పెట్టేశాను. మటన్ తీసుకొచ్చారండి, దీన్ని అయితే 4-5 టైమ్స్ వాష్ చేసుకున్నాను. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి నీచు వాసన అనేది రాదనమాట. శుభ్రంగా కడుక్కున్నాం అనుకోండి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని చక్కగా ముక్కంతా కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దీంట్లో అన్ని స్పైసెస్ వేసుకొని పెరుగు కూడా వేసుకొని నానబెట్టుకుంటారు, అలా కూడా చేయొచ్చు. నాకు ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి ఆ 3 వరకు వేసేసి పక్కకు పెట్టేశాను. ఈలోపైతే నేను ధనియాలు ఫ్రై చేసుకున్నాను కదండి, అవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఇక ధనియాలు ప్లస్ బిర్యానీ మసాలా అవి కూడా మిక్సీకి వేసేసుకున్నాను. బిర్యానీ మసాలా కూడా నేను ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటాను. ఇక ఎప్పుడైనా నాన్ వెజ్ చేసినప్పుడైతే క్విక్గా చేసేసుకోవచ్చు కదా, అందుకని ఇంట్లోనే రెడీ చేసుకుంటాను అనమాట. బయట నుంచి మసాలాలు తీసుకొచ్చేది తక్కువ, అస్సలు తీసుకురాము, ఎప్పుడు ఇవే ఉంటాయి. చాలామంది నాన్ వెజ్ చేయరా మీరు అని అడుగుతున్నారు. ఇక అందుకనే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. నాన్ వెజ్ చేస్తాను, కాకపోతే నాకు తినటం ఇష్టం ఉండదు నాన్ వెజ్ రెగ్యులర్గా. ఇక అందుకని చెప్పేసి ఎప్పుడో ఒకసారి అయితే చేస్తాను. ఇక మటన్లోకి వచ్చేసి గోంగూర పెట్టమన్నారనమాట. ఇక అందుకని నేను ఒక కట్ట అయితే ఒలుచుకుంటున్నాను. ఆల్రెడీ పక్కన వచ్చేసి ఇక్కడ నేను రసం పెడుతున్నాను. బగారా రైస్లోకి నెయ్యి ప్లస్ నూనె వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకున్నాను అనమాట. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసి ఆ తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసానండి. ఇక ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే 1/2 అవర్ ముందు నానపెట్టేసుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 నీళ్ళు అయితే సరిపోతాయి. ఎసురు మరిగిన తర్వాత నీళ్ళు, బియ్యం వేసేసి బిర్యానీ అయిపోయేదాకా ఉంచేసాను అనమాట. ఒక 15 మినిట్స్ పడుతుంది, తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇక ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం మటన్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి దీంట్లో ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసేసి బిర్యానీ దినుసులు వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయ పేస్ట్, టమాటా ముక్కలు వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యటం వల్ల కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. ఇక దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. మటన్లోకి ఎక్కువ పుదీనా వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయితే నేను ఇక్కడ గోంగూర పెడుతున్నాను కాబట్టి కొన్ని ఆకులే వేశాను, పుదీనా ఆకులు. ఇక ఆల్రెడీ నానపెట్టేసి పెట్టుకున్నాం కదా ఉప్పు, కారం, పసుపులో మటన్ ముక్కల్ని, అవి కూడా వేసానండి. నేను ఇక్కడ వాటర్ అనేది వేయలేదు, మటన్ నుంచి వచ్చిన వాటరే అదంతా. ఇవన్నీ దగ్గరకు పడేంత దాకా ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్ మూత అయితే పెట్టట్లేదు. ఇక ఈ వాటర్ మొత్తం వెనికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉంచుతానండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేస్తానన్నమాట. ముందే మనం నీళ్ళు ఉన్నప్పుడే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నామనుకోండి, నీచు వాసన అనేది వస్తుంది అనమాట. నీళ్ళు మొత్తం ఇనికిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యిద్ది కదా, కొంచెం దగ్గరికి చేరిద్ది. అప్పుడు ఒక గ్లాసు వాటర్, అంతకంటే ఎక్కువ పోసుకున్న టేస్ట్గా ఉండదు. ఎందుకంటే మనకు ఆ వాటర్తోనే, మటన్ నుంచి వచ్చిన వాటర్తోనే సగం ఉడికిపోతుంది ముక్క. అందులో ఈసారి మనం తీసుకునే మాంసం కూడా బాగుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట కర్రీ. ఇక బగారా రైస్, మటన్ కర్రీ చేసేసాను. దీంట్లోకి కొంచెం దగ్గర పడిన తర్వాత ఆల్రెడీ పెట్టుకున్న బిర్యానీ పౌడర్ వేసేసాను. ఒక 3-4 విజిల్స్ వచ్చేసిన తర్వాత బిర్యానీ దినుసులు పొడి వేసుకొని
ఉడికించుకుంటే ఒక 5 మినిట్స్కి దగ్గర పడుతుంది. ఆ తర్వాత దింపేసుకోవటమే అనమాట.